ఈ వీడియోలో మెలామిన్ గ్లాసీ పక్కా కొలతల్లో ఎట్లా కలపాలని నేను చూపిస్తాను. వీడియో చివరి దాకా చూడండి. ఫస్ట్ వచ్చేసరికి బాక్స్ ఓపెన్ చేయగానే మెలామిన్ గ్లాసీ లీటర్ వస్తుంది. లీటర్ అంటే మనకు కంప్లీట్గా 1000 ml ఏం రాదు. మెలామిన్ గ్లాసీ వచ్చేసరికి 900 ml వస్తుంది. ఆర్డినరీ వచ్చేసరికి 100 ml వస్తుంది. ఈ మెలామిన్ గ్లాస్ అయినా మ్యాట్ అయినా షేల్ అయినా ఏదైనా కానీ డబ్బా ఓపెన్ చేసే ముందు ఫస్ట్ అయితే షేక్ చేసుకోండి. షేక్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఎందుకు షేక్ చేయాలంటే అడుగున కొద్దిగా స్టాక్ ఉన్నదైనా ఏదైనా కానీ అడుగున కొద్దిగా గడ్డలాగా కడుతుంది అనమాట. ముందుగానే షేక్ చేసుకుంటే ఆ గడ్డ మొత్తం కరిగిపోయి మీకు ఫ్రీ అవుతుంది. గ్లాసీ లైట్గా తిప్పుకున్నా కానీ మ్యాట్ షేలర్ మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. మ్యాట్ షేలర్ అడుగున కన్ఫామ్ గడ్డ ఉంటుంది. డబ్బా ఓపెన్ చేసిన తర్వాత కూడా రేకు పెట్టి కానీ ఏదన్నా పుల్ల పెట్టి కానీ నీట్గా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత గడ్డ దాంట్లో కలిసిపోయింది. మెలామిన్ గ్లాస్లోకి వచ్చేసరికి ఆర్డినరీ 100 ml వస్తాడు కదా, దాంట్లో 100 ml మొత్తం కూడా పోయొద్దు. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫైనల్ వర్క్ వచ్చేసరికి మాత్రం ఏ మెటీరియల్ అయినా సరే మ్యాట్ గ్లాస్ అని తేడా ఏం లేదు. పియూ అయినా ఇంపీరియో అయినా మెలామిన్ అయినా హార్డ్నర్ మాత్రం ఎక్కువ పోయకూడదు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒక్కసారి హార్డ్నర్ కానీ ఎక్కువ పోసారంటే పక్కన బిట్లు డ్రై అయిపోతూ ఉంటాయి. చిన్న చిన్న వాటికి అయితే సరే కానీ పెద్ద శాలతీలు కొట్టేటప్పుడు మాత్రం పక్కనే డ్రై అయిపోతూ ఉంటాయి. ఒకటి పెట్లు పోయే ఛాన్సులు కూడా ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వాడాలి. హార్డ్నరీ మాత్రం 50% పోసుకోండి ఫైనల్కి మాత్రం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. షేలర్కి మాత్రం ఫుల్గా పోసేయండి. ఎందుకంటే మనకు డ్రై అవ్వాలి, పేపర్ వర్క్ కూడా షేలర్ నీట్గా కట్ అవ్వాలి కాబట్టి మనకు షేలర్కి మాత్రం ఫుల్గా పోసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి టిన్నర్ వచ్చేసరికి 1 లీటర్కి వచ్చేసరికి మెలామిన్కి మాత్రం 250 ml వరకు పోయాలి. మెలామిన్ షేలర్లో అయితే మాత్రం తగ్గించిపోయండి. 200 ml సరిపోతుంది. ఎందుకంటే జడ్జి పడాలి కాబట్టి. మరీ పల్సగా కొట్టినా కానీ జడ్జిలోకి మెటీరియల్ ఇంకిపోయేది కానీ మనకు ఫైనల్ ఫినిషింగ్ అవుట్పుట్ బయటకు రాదనమాట. అందుకే కొద్దిగా తక్కువగా పోసుకోండి. మెలామిన్ పాలిష్ అయితే ఈ టైప్లోనే కలుపుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అందరికీ రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.